అతివృష్టి కాళయుక్తి వత్సరే సుఖినో జనాః సంతతిర్యాతి సస్యానాం సంపూర్ణానంద భువి. ఈ సంవత్సరం బార్హస్పత్యమానముచే కాళయుక్తి నామ సంవత్సరం అయినందున భూమి యందు విశేషమైనటువంటి విస్తారమైనటువంటి చక్కని వర్షాలు కురుస్తాయి. అంతేకాకుండా పంటలు చక్కగా విశేషంగా పండుతాయి. జనులు సుఖంగా ఉంటారట. సంతానవంతులు చక్కని సత్సంతానం కూడా కలుగుతుంది. జనాలకి సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది ఈ బార్హస్పత్యమానము చేత ఏర్పడినటువంటి కాళయుక్తి నామ సంవత్సరం. ఇక సర్వత్ర గురూదయాముచే పౌషాబ్దం ఏర్పడింది ఈ సంవత్సరం. నివృత్త వైరాహ క్షితిపాలకా స్యు ప్రజానురక్తాద్వర కర్మసక్తా పౌషే చ వర్షే ఖిల రోగపీడా తథా చ సర్వే సుఖమాప్నువంతి. ఇది సర్వత్ర గురూదయము చేత పౌషాబ్దం అయినందున రాజులు కాస్త విరోధరహితులుగా ఉంటారు. ప్రజలందు ప్రేమ గలవారై యజ్ఞాది కర్మల యందు ఆసక్తి కలవారై ఉంటారు. జనులు రోగపీడ కలవారై ఉన్నప్పటికీ నివృత్తి కలిగి దానికి చక్కని పరిష్కార మార్గం లభించి సుఖవంతులవుతారు. ఇక శ్రావణ వర్షాధిపతి. ఈ సంవత్సరం శ్రావణ వర్షాధిపతి శుక్రుడయ్యాడు. శుభగ్రహం ఇది. సమృద్ధ సస్య వసుధా సువృష్టి గావో హి సంపూర్ణ పయోధరాశ్చ ప్రియాః ప్రియాణాం జనయంతి తోషం కామోపచారై భృగుజేబ్దనాథే. ఈ సంవత్సరం శ్రావణ వర్షాధిపతి శుక్రుడు అయినందున భూమి సస్యవంతంగా ఉంటుంది. మంచి వర్షాలు కురుస్తాయి. గోవులు చక్కగా పాలిస్తాయి. స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యమైనటువంటి ప్రేమానురాగాలు కలిగి తద్వారా సంతోషము ఆనందము కలుగుతాయి. ఇక ఈ సంవత్సరం ఎవరండి నవనాయకులు? ఎవరు రాజు, ఎవరు మంత్రి, ఎవరు సేనాధిపతి, ఎవరెవరికి ఏ బాధ్యత పరమాత్మ సృష్టికర్త ఆ పరమాత్మ శ్రీహపతి అందించాడో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం రాజు బృహస్పతి గురువు. రాజు యొక్క వాహనము నావ. ఇక ఈ సంవత్సరం మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురువు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు. ఈ విధంగా బృహస్పతి దేవగురువు అయినటువంటి బృహస్పతికి చక్కని ఆధిపత్యం వచ్చింది. ఈ సంవత్సరం రాజు దేశాన్ని పాలించేవాడు, ఈ భూమిని పాలించేటువంటి వాడు బృహస్పతి. రాజు గురువు అయినటువంటి వల్ల ఏమిటి ఫలితం? ద్విజాతయః కర్మరతా సధర్మా సన్మార్గగా నీతివిదో నరేంద్ర సుభిక్షమారోగ్య సుఖం ప్రజానాం సృష్టిరబ్దాధిపతౌ సురేజ్యే. ఈ సంవత్సరం రాజు గురువు అయినందున బ్రాహ్మణులు వారి వారి స్వకర్మలన్నీ కూడా స్వధర్మం నందు ఆసక్తి కలవారై శ్రద్ధ కలవారై రాజులు మంచి మార్గం నందు వ్యవహరించువారై నీతి గలవారై వ్యవహరిస్తారట. అంతేనా, ప్రజలకు సుభిక్షము ఆరోగ్యము సుఖము కలుగుతాయి. చక్కని వర్షాలు మాత్రం ఈ సంవత్సరం కురుస్తాయి. ఇక రాజు వాహనము నావ. జనానాం భ్రమితే సర్వే చతుష్పాదా ప్రపీడితా విఫలా సకలదాత్రి నౌకా వాహనవత్సరే. ఈ సంవత్సరం రాజు నావపై ప్రయాణం చేయడం వల్ల రాజు చాలా చక్కని వాడు, ధర్మ మార్గంలో ప్రయాణించేటువంటి వాడు. కానీ రాజుకు మంచి వాహనం కావాలి కదండి. ఏ చక్కని అతి వేగంతో నడిచేటువంటి ఒక చక్కని వాహనం కావాలి. కానీ ఈ సంవత్సరం రాజుగారికి నావ వాహనంగా ఇచ్చారు. దానివల్ల ఈ సంవత్సరం రాజు నావపై ప్రయాణం చేయడం వల్ల ఏమిటి? ప్రజాకల్లోలములు. రాజుగారు కాస్త నెమ్మదిగా నడడం వల్ల ఆ రాజుగారి యొక్క భయం కాస్త తగ్గి విచ్చలవిడిగా ప్రజలు ఉంటారు కదా, ఆ విధంగా ప్రజాకల్లోలములు, క్షుద్బాధలు, కొంత ఆకలి బాధలు కూడా కొన్ని ప్రదేశాల్లో ఏర్పడవచ్చును. చతుష్పాద జంతువులకు అరిష్టము, 4 కాళ్ళ జీవులకి కొంత అరిష్టం కనపడుతుంది.